నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నీ స్వప్న. రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోనూ సంధ్య కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కు నిర్మాణ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ శ్రీధర్రావు స్వయం కృషితో సంధ్య అనే బ్రాండ్కు ఈ స్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. ఇలాంటి సమయంలో కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం శ్రీధర్రావుపై విషపూరిత ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సాంబశివరావు ద్వారా పెట్రోల్ బంక్ లీజు వ్యవహారంలో కొన్ని అక్రమాలు జరిగాయి. అందుకు సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ తగిన చర్యలు తీసుకుంది. న్యాయపరంగా సాంబశివరావు అనే వ్యక్తి అన్యాయంగా సంధ్య సంస్థకు సంబంధించిన స్థలం ఆక్రమించుకున్నారని హెచ్పిసిఎల్ కూడా స్పష్టం చేసింది. పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించి తొలుత సంధ్య గ్రూప్నకు ఇప్పిస్తారని సాంబశివరావు మాట్లాడారు. అందుకు ఆర్టీజీఎస్ ద్వారా 30 లక్షలను సాంబశివరావు కోడలు కొల్లి సౌమ్య అకౌంట్కు పంపించారు. సంధ్య యజమానులు ఇచ్చిన డబ్బుతో పర్మిషన్ తెచ్చిన తర్వాత స్వార్థంతో బంకుకు తానే స్వాధీనం చేసుకున్నారు. నమ్మకంతో 717 చదరపు గజాల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత ఫేక్ డాక్యుమెంట్లతో మరో 600 చదరపు మీటర్ల స్థలాన్ని దర్జాగా ఆక్రమించాడు. సాంబశివరావు మీడియా ద్వారా తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని తిరిగి శ్రీధర్రావును ఆయన కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడ్డాడు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడానికి అంగీకరించలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే కేసు నమోదైంది. అంటే ఎంతగా తాను ప్రభావితం చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక బంక్ ఆక్రమిత స్థలానికి జిహెచ్ఎంసి అనుమతి లేదు. ది పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ లైసెన్స్ సైబరాబాద్ కమిషనరేట్ నుంచి పోలీస్ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవడానికి అన్ని ఫేక్ డాక్యుమెంట్లను ఉపయోగించారు. వాస్తవాలు ఇలా ఉంటే దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు సాంబశివరావు. తప్పుడు డాక్యుమెంట్లతో లైసెన్సులు పొంది వ్యాపారం నిర్వహిస్తున్న కొల్లి సౌమ్య సాంబశివరావులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్లో అందిస్తారు. మహేందర్, ఏంటి అసలు ఈ సాంబా వ్యవహారం ఏంటి? ఏం జరుగుతుంది? ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు ఏకరో పెడుతున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎట్టకేలకు ధర్మమే గెలిచింది. అవినీతికి పాల్పడినందుకు న్యాయదేవత కళ్ళు తెరిపించింది. మొత్తానికి సాంబశివరావు కుటుంబానికి ఎదురు దెబ్బ తగిలింది. హైటెక్ సిటీ పెట్రోల్ పంపు వివాదానికి హెచ్పిసిఎల్ ముగింపు పలికింది. తిరిగి సంధ్య గ్రూప్కే అప్పగించేశారు. పెట్రోల్ పంపుకు 4 వైపులా పెట్రోలియం కంపెనీ కంచె వేయించింది. సాంబశివరావు తప్పుడు అఫిడవిట్లను హెచ్పిసిఎల్ నిర్ధారించుకొని వివాదానికి ముగింపు చెప్పింది. రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోనూ సంధ్య కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కు నిర్మాణ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ శ్రీధర్రావు స్వయం కృషితో సంధ్య అనే బ్రాండ్కు ఈ స్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. ఇలాంటి సమయంలో కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం శ్రీధర్రావుపై విషపూరిత ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సాంబశివరావు ద్వారా పెట్రోల్ బంక్ లీజు వ్యవహారంలో కొన్ని అక్రమాలు జరిగాయి. అందుకు సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ తగిన చర్యలు తీసుకుంది. న్యాయపరంగా సాంబశివరావు అనే వ్యక్తి అన్యాయంగా సంధ్య సంస్థకు సంబంధించిన స్థలం ఆక్రమించుకున్నారని హెచ్పిసిఎల్ కూడా స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మనం గత కొంతకాలం నుంచి మనం వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. టీవీ5కి సంబంధించిన సాంబా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి చూస్తున్నాయి. ఒక ఫోర్జరీకి సంబంధించి ఆయన మీద మాదాపూర్లో కూడా కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు పెట్రోల్ బంక్ ఇష్యూకి సంబంధించి తెరపడినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎందుకు సాంబా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత హడావుడి చేస్తున్నాడు? అరవింద్. స్వప్న, ఒక ప్రధానమైనటువంటి వివాదానికి ఈరోజు ముగింపు దొరికిందని చెప్పాలి. హెచ్పిసిఎల్ ఆ పెట్రోల్ పంపుకు సంబంధించినటువంటి వివాదాన్ని ముగింపించింది. పెట్రోల్ పంపుకు సంబంధించినటువంటి వివాదానికి ముగింపించే క్రమంలో పూర్తిగా సంధ్య యాజమాన్యానికే దాన్ని అప్పగించేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి చాలా రకరకాల ఆరోపణలు చేసి రకరకాల ఛానళ్ళ మధ్య గొడవగా, అదే సందర్భంలో యాజమాన్యాల మధ్య గొడవగా, రాజకీయ పార్టీల మధ్య గొడవగా దీన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించినటువంటి గతంలో ఆయనకు చేసినటువంటి ఆ క్రియేషన్ని కొనసాగింపుగా ప్రయత్నించినటువంటి సాంబశివరావు సంబంధించినటువంటి వివాదానికి ఈరోజు పూర్తి స్థాయిలో ముగింపు వచ్చిందని భావించాలి. ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే
సంజయ్ యాజమాన్యానికి దానికి సంబంధించినటువంటి పూర్తి హక్కులు ఉన్నాయని చెప్పి హెచ్పిసిఎల్ నిర్ధారించుకొని ఈరోజు హెచ్పిసిఎల్ దానికి సంబంధించినటువంటి పూర్తి యాజమాన్య హక్కుల్ని పూర్తిగా అన్ని వైపు 4 వైపులా ఫెన్సింగ్ వేసి మరీ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అంటే ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సాంబశివరావు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఒకవేళ కోర్టులు నిర్ణయిస్తే, హెచ్పిసిఎల్ యాజమాన్యం నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటానన్నారు. ఈరోజు హెచ్పిసిఎల్ యాజమాన్యం ఆయన చెప్పినటువంటి మాట ప్రకారమే హెచ్పిసిఎల్ యాజమాన్యం చేసినటువంటి ఈ చర్యకి ఆయన కట్టుబడి ఉంటారా, అంగీకరిస్తారా? అదే సందర్భంలో ఈ వివాదానికి హెచ్పిసిఎల్ ఇచ్చినటువంటి ముగింపుని ఆయన అంగీకరిస్తారా లేదా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వప్న, అరవింద్, చూసుకున్నట్లయితే గతం నుంచి కూడా సందేహ్ యాజమాన్యం శ్రీధర్ ఎవరైతే ఉన్నారో వారిపైన అనేకమైన వీడియోస్ తనకు సంబంధించిన మీడియాలో ప్రచురిస్తూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కూడా బ్లాక్మెయిల్ పాల్పడిన సాంబా ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే ఆరోపణలు మళ్ళీ తెర మీదకి తీసుకురావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? గత కొంతకాలంగా తాను సోషల్ మీడియా వేదికగా అదే సందర్భంలో అంటే తను పనిచేసేటటువంటి ఒక ఛానల్కి సంబంధించినటువంటి వేదిక మీదుగా ఆయన ఏదైతే వీడియో రిలీజ్ చేశారో, ఆ వీడియోలో ఏవైతే ఆరోపణలు చేశారో, ఆ వీడియోలో ఏదైతే మోటివ్స్ అట్రిబ్యూట్ చేశారో చివరికి దాన్నే కొనసాగింపుగా చేశారు. కానీ హెచ్పిసిఎల్ యాజమాన్యం మాత్రం ఈరోజు ఒక వాస్తవ పరిస్థితుల ఆధారంగా వివిధ డాక్యుమెంట్లని పరిశీలించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి దీనికి సంబంధించినటువంటి హక్కుని సంజయ్ యాజమాన్యానికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అరవింద్, చూసుకున్నట్లయితే ఇప్పుడు హెచ్పిసిఎల్ ఏదైతే ఉందో హెచ్పిసిఎల్ కూడా ఇందులో నిజానిజాలని నిర్ధారించిన తర్వాత సందేహ్ యాజమాన్యం శ్రీధర్ ఎవరైతే ఉన్నారో సంబంధిత వారికి ఆ యొక్క ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి స్వప్న. ఇది ఈ వివాదంలో సాంబశివరావు మీద సంజయ్ యాజమాన్యం చేసినటువంటి మరొక కీలకమైనటువంటి ఆరోపణ, ఆయన 20 కోట్లకి బ్లాక్మెయిల్ చేశారంటూ ఒక ఆరోపణ చేశారు. ఆ విషయం మీద కూడా పూర్తిస్థాయి విచారణ అయితే అవసరం. ఈ కేవలం 717 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఆయన అగ్రిమెంట్ చేసుకొని మిగతా 717 అడుగులకి సంబంధించినటువంటి 500 స్క్వేర్ మీటర్లకు సంబంధించినటువంటి 600 స్క్వేర్ మీటర్లకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసినటువంటి, లేదంటే భూమిని తన ఆధీనంలో పెట్టుకొని పూర్తి స్థాయిలో విస్తరణ చేసినటువంటి ఈ పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా ఇది ప్రశ్నార్థకంగానేముంది. దీనికి సంబంధించి కొంతకాలం నుంచి ఉన్నటువంటి వివాదానికి ఈరోజు హెచ్పిసిఎల్ పూర్తి స్థాయి ముగింపు ఇచ్చిందనే భావించాలి. అయితే ఈ హెచ్పిసిఎల్ కూడా ఇంతటితో ఆగకుండా సదరు వ్యక్తిపై సాంబపై క్రిమినల్ అలాగే సివిల్ కేసెస్ దిశగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అరవింద్? ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం గమనించాలి స్వప్న. ధర్మం గెలిచింది అనే భావాన్ని మాత్రం అందరూ ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ధర్మం గెలిచింది, ఏ రకంగా ధర్మం గెలిచింది అంటే చాలా క్లియర్. అంటే ప్రభుత్వం అదే సందర్భంలో గత ప్రభుత్వంలో కొంతమంది పోలీస్ అధికారుల సహాయంతో గత ప్రభుత్వం ఆయన మీద కేసులు పెట్టి వేధించినటువంటి పరిస్థితి నుంచి మొదలు పెడితే ఈరోజు పెట్రోల్ పంపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆరోపణలు అంటే రాజకీయపరమైనటువంటి విమర్శలు, రాజకీయపరమైన దురుద్దేశాలు ఆపాదించబడే వరకు ఈ మొత్తం ప్రస్థానంలో చాలా మనోధైర్యం కోల్పోకుండా చాలా ధైర్యంగా ఉన్నటువంటి శ్రీధర్ రావు ఈరోజు కూడా అదే రకమైనటువంటి ధర్మం గెలిచిందనేటటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధర్మం గెలిచిందనేటటువంటి కన్ఫ్యూజన్లే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వప్న, అరవింద్, గత ప్రభుత్వంలో కూడా ఇవి జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం మారిన తర్వాతే దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే గతంలో ఒక ప్రభుత్వాన్ని ఒక సాంబశివరావు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కేసులు బయటికి రాకుండా, తన అక్రమాలు బయటికి రాకుండా ఏ విధంగా చేశారు అన్న దానికైతే పూర్తిగా అర్థం పడుతుంది. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడానికి ముందుకు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అరవింద్? ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం గమనించాలి స్వప్న. గత ప్రభుత్వంలో అంటే ఇక్కడ సైబరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. ఆయన హయంలోనే ఎక్కువ కేసులు శ్రీధర్ రావు మీద బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది. అందుకు కూడా రాజకీయపరమైనటువంటి కారణాలు, రాజకీయపరమైనటువంటి ఒత్తిడులు, కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంటు, మంత్రులకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్, వీటన్నిటికి సంబంధించిన ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈరోజు ఇది ఒక మొదలుగా చెప్పాలి, ఇది ఒక తొలి అడుగుగా చెప్పాలి స్వప్న. అయితే అరవింద్, టోటల్గా ఇంకా 20 కోట్ల రూపాయలకి తను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు అన్న విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
అంటే ఇప్పుడు ఆ, అంటే ఒక ఆ, కీలకమైనటువంటి విషయం గమనించాల్సిందంటే ఇది మొదటి అడుగుగానే భావించాలి మనం. మొదటి అడుగుగానే భావించాలి. అదే సందర్భంలో ఈ 20 కోట్ల బ్లాక్మెయిల్కి సంబంధించినటువంటి సంజయ్ శ్రీధర్ రావు చేస్తున్న ఆరోపణల్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని దానికి లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది స్వప్న. అంటే లీగల్గా ఏ విధంగా అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అరవింద్? ఒక విషయం అయితే క్లియర్, లీగల్గా దీనికి సంబంధించినటువంటి చర్యలు ఇనిషియేట్ అవుతాయి. అదే సందర్భంలో మరోవైపు చాలా కీలకమైనటువంటి ఒక అడుగు కూడా పడబోతోంది. అదేంటంటే హెచ్పిసిఎల్ స్వయంగా క్రిమినల్ కేసును ఇనిషియేట్ చేసే ఆలోచనలో ఉంది. అది కనుక ఆచరణలోకి వస్తే అన్ని వైపులా కేసులకు సంబంధించినటువంటి ఒత్తిడితోటి అంటే రకరకాల కేసులు వచ్చేటటువంటి పరిస్థితి సాంబశివరావు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది స్వప్న. అయితే ఎట్టకేలకు మొత్తానికి సాంబశివరావు అక్రమాలకి తెరపడింది అని అయితే భావించవచ్చు. కాకపోతే ఈ ఒక్కటే కాదు, అనేకమైన ఆరోపణలు, ఎలిగేషన్స్ అయితే సాంబశివరావు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి వాటికి సంబంధించి ఏంటి అంటే ఒకటి మాత్రం క్లియర్ స్వప్న, గతంలో ఉన్నటువంటి కమిషనర్ మీద కమిషనర్ అప్పటి ప్రభుత్వానికి డబ్బుల కలెక్షన్లో సహకరించారనే దగ్గర నుంచి చాలా వివాదాలు ఉన్నాయి ఆయన చుట్టూ. అంటే ఆ పార్టీకి సంబంధించిన నిధుల సేకరణలో ఆయన ఉపయోగపడ్డారు. నిధుల సేకరణ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఏజెంట్గా పనిచేశారంటూ, కలెక్షన్ ఏజెంట్గా కూడా పనిచేశారంటూ ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ కమిషనర్ వచ్చిన తర్వాత, ప్రస్తుతం అవినాష్ మహంతి వచ్చిన తర్వాత దీనికి పూర్తి స్థాయిలో దీనికి మార్పు జరిగింది. దీనికి అవినాష్ మహంతి వచ్చిన తర్వాతే ఈరోజు ఇప్పటికీ న్యాయం ధర్మం గెలిచిందని పూర్తి స్థాయిలో పరిస్థితి అయితే కనిపిస్తోంది స్వప్న. పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించి తొలుత సంధ్య గ్రూప్నకు ఇప్పిస్తారని సాంబశివరావు మాట్లాడారు. అందుకు ఆర్టీజీఎస్ ద్వారా 30 లక్షలను సాంబశివరావు కోడలు కొల్లి సౌమ్య అకౌంట్లో పంపించారు. సంధ్య యజమానులు ఇచ్చిన డబ్బుతో పర్మిషన్ తెచ్చిన తర్వాత స్వార్థంతో బంకును తానే స్వాధీనం చేసుకున్నారు. నమ్మకంతో 717 చదరపు గజాల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఫేక్ డాక్యుమెంట్లతో మరో 600 చదరపు మీటర్ల స్థలాన్ని దర్జాగా ఆక్రమించారు. సాంబశివరావు మీడియా ద్వారా తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని తిరిగి శ్రీధర్ రావును, ఆయన కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడ్డాడు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడానికి అంగీకరించలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే కేసు నమోదైంది. అంటే ఎంతగా తను ప్రభావితం చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. బంక ఆక్రమిత స్థలానికి జిహెచ్ఎంసీ అనుమతి లేదు. ది పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ లైసెన్సు, సైబరాబాద్ కమిషనరేట్ నుంచి, పోలీస్ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవడానికి అన్ని ఫేక్ డాక్యుమెంట్లను ఉపయోగించారు. వాస్తవాలు ఇలా ఉంటే దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు సాంబశివరావు. తప్పుడు డాక్యుమెంట్లతో లైసెన్సులు పొంది వ్యాపారం నిర్వహిస్తున్న కొల్లి సౌమ్య, సాంబశివరావులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎట్టకేలకు ధర్మమే గెలిచింది. అవినీతికి పాల్పడినందుకు న్యాయదేవత కళ్లు తెరిపించింది. మొత్తానికి సాంబశివరావు కుటుంబానికి ఎదురు దెబ్బ తగిలింది. హైటెక్ సిటీ పెట్రోల్ పంపు వివాదానికి హెచ్పిసిఎల్ ముగింపు పలికింది. తిరిగి సంధ్య గ్రూప్కే అప్పగించేసింది. పెట్రోల్ పంపుకు 4 వైపులా పెట్రోలియం కంపెనీ కంచె వేయించింది. సాంబశివరావు తప్పుడు అఫిడవిట్లను హెచ్పిసిఎల్ నిర్ధారించుకొని వివాదానికి ముగింపు పలికింది. ఇక సాంబశివరావుకి ఎదురు దెబ్బ తగిలింది. ఇక పెట్రోలియం హైటెక్ సిటీలో పెట్రోల్ పంపు వివాదానికి హెచ్పిసిఎల్ ముగింపు పలికింది. తిరిగి సంధ్య గ్రూప్కే ఆ పెట్రోల్ బంకును అప్పగించింది. పెట్రోల్ పంపుకు 4 వైపులా పెట్రోలియం కంపెనీ కంచె వేయించింది. సాంబశివరావు తప్పుడు అఫిడవిట్లను హెచ్పిసిఎల్ నిర్ధారించుకుని వివాదానికి ఒక ముగింపు పలికింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్లో అందిస్తారు. మహేందర్. స్వప్న, మొత్తానికి ధర్మం గెలిచిందనే చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళుగా దాదాపు హైటెక్ సిటీ పెట్రోల్ బంక్ అంటేనే దాదాపు ఇటు సంధ్యా కంపెనీ శ్రీధర్ రావు అటు తన కంపెనీ ఉన్నటువంటి ల్యాండ్ను సాంబశివరావు అనే వ్యక్తి లీజుకు తీసుకొని కొంత భాగం, మిగతా భాగం అంతా కూడా అక్రమంగా ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఇటు పెట్రోల్ బంక్ హెచ్పిసిఎల్ కంపెనీకి వచ్చి హెచ్పిసిఎల్ కంపెనీ నుంచి పెట్రోల్ బంక్ నిర్వహణకంటూ పర్మిషన్ తెచ్చుకొని ఇటు యాజమాన్యం ఇటు పెట్రోల్ బంకును మోసం చేస్తూ ఇటు తనని మోసం చేస్తూ దాదాపు ఒక పెట్రోల్ బంక్ అనేది పెద్ద ఏర్పాటు చేశాడు. ఇదంతా కూడా మా దృష్టికి వచ్చేసరికి ఇదేంటని ప్రశ్నిస్తే తమ పైన దాడులు చేయడం, మీడియాలో ఫేక్ కేసులు పెట్టించడం, ఇటు మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేయడం, మొత్తంగా వీటన్నిటిని చూసి విసిగి వేజారిపోయినటువంటి సంధ్య యాజమాన్యం అయితే మొత్తానికి పోలీసులను ఆశ్రయించింది.
జరిగిన ఈ ఫేక్ డాక్యుమెంట్ భాగవతాన్ని మొత్తంగా కూడా హెచ్పిసిఎల్ కంపెనీకి కూడా ఇచ్చిన నేపథ్యం కనిపించింది. సో హెచ్పిసిఎల్ అలాగే పోలీసులు ఇద్దరు కూడా ఈ సంధ్యా కన్వెన్షన్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో వాళ్ళతో కూడా స్పందించారు. సంధ్యా కన్వెన్షన్ ఫిర్యాదుతో ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సాంబశివరావు అండ్ కో పైన కేసు 420 కేసు అయితే నమోదు చేసింది. ఇటు హెచ్పిసిఎల్ కంపెనీ కూడా స్పందించింది. నేడు సిబ్బందితో పాటు అధికారులు కూడా హెచ్పిసిఎల్ అధికారులందరూ కూడా ఈ జరిగిన తప్పిదానికి మొత్తంగా హెచ్పిసిఎల్ ఏదైతే తప్పుడు ధ్రువపత్రాలను సాంబశివరావు అయితే ఇచ్చాడో వాటన్నిటిని వాళ్ళు కూడా పరిశీలించకుండా పర్మిషన్ ఇవ్వడం, పెట్రోల్ బంక్ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా పెద్ద తప్పిదం. సో ఆ తప్పిదాన్ని ఇంకా బలం చేకూర్చేలా ఇటు సాంబశివరావు దాన్ని నొక్కిపడుతూ ఈ తప్పిదం జరిగిందని ఇటు ల్యాండ్ యాజమాన్యం మొత్తంగా కూడా హెచ్పిసిఎల్ చెప్పినా కూడా ఇంకా కూడా దీన్ని లేట్ చేస్తే ఇది ఎక్కడికో దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా హెచ్పిసిఎల్ తప్పిదాన్ని కూడా ఈరోజు గుర్తించుకొని మొత్తం వాళ్ళతో సిబ్బందితో పాటు అధికారులు రంగంలో దిగి మొత్తానికి ఏదైతే ల్యాండ్ లీజుకు ఉందో ఆ ల్యాండ్ మినహా మిగతా కబ్జా చేసి అక్రమంగా ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్ ఏదైతే నిర్వహిస్తున్నాడో సాంబశివరావు ఆ ల్యాండ్ అంతా కూడా హెచ్పిసిఎల్ ఆక్వై చేసింది. ఇటు సంధ్యా యాజమాన్యానికి ఆ ల్యాండ్ మొత్తం బౌండరీని అంతా సెట్ చేసి ఇటు సంధ్యా యాజమాన్యానికి అయితే ఇచ్చిన నేపథ్యం. సో సంధ్యా యాజమాన్యం ఇప్పుడైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము ఏదైతే తమకు అన్యాయం జరిగిందో ఇప్పటివరకు పోలీసులను ఆశ్రయించాం, చట్టపరంగా వెళ్ళాం, ఆ సాంబశివరావు మాదిరి మేము కూడా అడ్డదారులు వెళ్ళాలంటే పెద్ద విషయం కాదు, మాకు పలుకుబడి లేక కాదు, కానీ చట్టాన్ని నమ్ముకున్నాం, చట్ట పరిధిలోనే మేమంతా కూడా వెళ్తామని ఇన్నాళ్ళు వెయిట్ చేశారు. ఇటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అటు హెచ్పిసిఎల్కు కూడా కంప్లైంట్ ఇవ్వడం, రెండు కూడా ఏకకాలంలో వారంతా కూడా స్పందించారు. నేడు ఇటు పోలీసు 420 కేసులు అయితే నమోదు చేయడం, ఇటు హెచ్పిసిఎల్ దగ్గరుండి మొత్తం బౌండరీ కూడా ఫిక్స్ చేసి సాంబశివరావు అక్రమంగా అయితే చేశాడో దానిపైన హెచ్పిసిఎల్ మొత్తం ల్యాండ్ అయితే కబ్జా హ్యాండ్ ఓవర్ చేసుకొని సంధ్యా కన్వెన్షన్ యాజమాన్యానికి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీనిపైన మొత్తంగా ఇప్పటికైనా మారతాడా, తనపై వచ్చిన ఆరోపణలను కూర్చొని మాట్లాడుకోవడం లేదా జరిగే తప్పిదానికి క్షమాపణలు చెప్పి తను ఏదైతే ఈ జరిగే తప్పిదాలన్నిటి కూడా ఆలోచిస్తాడనుకున్నాడు సాంబశివరావు. కానీ దానికి భిన్నంగా తాను వీడియోలు పెట్టడం, సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం, ఇతర ఛానళ్లలో ఇతర పేపర్లలో డబ్బులు ఇచ్చి పేపర్ ఆర్టికల్స్ రాయించడం, ఇవన్నీ కూడా సంధ్యా యాజమాన్యాన్ని పరువును ఇటు ప్రతిష్టను భంగం కలిగించేలా ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేయడం, సంబంధం లేనటువంటి ఇటు వైసీపీ నేతలను ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైతం ఈ వ్యవహారంలోకి లాగడం, ఏపీలోని కీలక నేతలను కూడా ఈ వ్యవహారంలో లాగడం, ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఒకవైపు సంధ్యా యాజమాన్యం ఫిర్యాదుతో ఇటు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సాంబశివరావు అనే కేసు నమోదైంది. ఇప్పుడు హెచ్పిసిఎల్లో ఇచ్చినటువంటి కంప్లైంట్తో హెచ్పిసిఎల్ స్పందించింది. ఇటు మొత్తానికైతే సంధ్యా కంపెనీకి తమ ల్యాండ్ అయితే తమకి ఇచ్చేసింది. తమను మోసం చేసి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి పర్మిషన్ తెచ్చుకున్నందుకు వాళ్ళు కూడా ఏదైతే నామ్స్ ఉంటాయో హెచ్పిసిఎల్ నామ్స్, ఆ నామ్స్ ప్రకారం తమను మోసం అయితే చేసినటువంటి పూర్తిగా ఒక డాక్యుమెంట్లే క్రియేట్ చేసి ఇటు పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఇన్నాళ్ళుగా తమను తప్పుదో పట్టించినందుకు దానిపైన కూడా హెచ్పిసిఎల్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ యాజమాన్యం, పెట్రోల్ బంక్ నామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కేసులు కూడా పెట్టడానికి పూర్తిగా వాళ్ళు సిద్ధమయ్యారు. అలాగే సో ఇప్పుడు ఏపీ ఏ సంబంధం లేనటువంటి వారు తమకు అన్యాయం జరిగిందని మీడియాను ఇటు పోలీసులను ఆశ్రయించిన సంధ్యా యాజమాన్యాన్ని దెబ్బతీయడానికి తమ పరువు భంగం కలిగించడానికి ఫేస్బుక్ తమ ఛానల్ ఏదైతే తన యాంకర్గా పనిచేస్తున్నాడో ఆ ఛానల్లో ఒక వీడియో చేస్తూ ఇందులో సంధ్యా యాజమాన్యానికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంది, జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడు, సాక్షి యాజమాన్యం అండగా ఉంది, ఇటు కొన్ని ఛానల్ అండగా ఉన్నాయి, మొత్తంగా వాళ్ళ పేర్లు కూడా చెప్తూ తాను ఈ సంబంధం లేని ఈ విషయంలోకి వాళ్ళని లాగడం జరిగింది. దీనిపైన కూడా ఆయా నేతలు కావచ్చు, ఆయా కంపెనీ యాజమాన్యాలు కావచ్చు, ఆయా పత్రికా యాజమాన్యాలు కూడా ఇప్పటికే ఈ తమ సంబంధం లేని విషయంలో తమ పేరు ప్రస్తావించారు. తమ పరువు ఏదైతే భంగం కల్పించిన నేపథ్యంలో పరువు నష్టం దావా వేయడానికి కూడా ఆయా సంస్థలు కూడా సిద్ధమైతే తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఏ సంబంధం లేని వ్యవహారంలోకి ఇటు సాంబశివరావు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ఈ వ్యవహారంలోకి లాగడం, సో ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అటు పరువు నష్టం దావడానికి వైసీపీ నేతలు కూడా పూర్తిగా సిద్ధమైన నేపథ్యం కనిపిస్తుంది. ఈ తనపై వచ్చినట్టు అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలపై ఇటుకి వైసీపీ నేతలు స్పందిస్తున్న నేపథ్యం వారిని సైతం ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, ఏకంగా నేనైతే ప్రెస్ మీట్ కూడా తాను కండక్ట్ చేసి ఆ ప్రెస్ మీట్లో కూడా వైఎస్ భారతి ఏదైతే సాక్షి యాజమాన్యంతో వైఎస్ భారతిని కూడా ఇష్టం వచ్చినట్టుగా తను మాట్లాడడం, వైఎస్ భారతి అని ఏకవచనంతో పిలవడం, ఆ భారతి గారు ఇలా వీటన్ని కూడా సాక్షి యాజమాన్యాన్ని కూడా ఆయన దూషించడం ఇవన్నీ చూసాం. సో ఒక్క తప్పిదానికి
కేవలం కూర్చొని మాట్లాడడం లేదా క్షమాపణ చెప్పడం, తప్పు జరిగిన దాన్ని సరిదిద్దుకోవడం చేయాల్సింది పోయి తప్పు మీద తప్పు పునరావృతం చేస్తూ మొత్తానికి ఇటు హెచ్పిసిఎల్ యాజమాన్యాన్ని బొర్డి కొట్టించారు, హెచ్పి కంపెనీని బొర్డి కొట్టించారు. ఇటు సంధ్య యాజమాన్యం అయితే సంధ్య భూమిని లాక్కోవడానికి సంధ్య యాజమాన్యాన్ని బొర్డి కొట్టించడం, ఇటు మీడియాలో కథనాలు ప్రచారం చేస్తూ జనాల్ని ఇటు చేయడం. ఇప్పటికే రిప్యుటేషన్ కంపెనీగా ఉన్నటువంటి సంధ్య కస్టమర్లందరూ కూడా తమ పేరు ఏదైతే ఇప్పటివరకు రిప్యుటేషన్ ఉందో దీన్ని కూడా పరువు నష్టం కలిగించేలా తన వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా త్వరలో సాంబశివరావు ఇంతకింత వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. చట్టపరంగానే మేము ఎదుర్కొంటాం. ఏదైతే ఇప్పటి వరకు తమకు జరిగిన నష్టాన్ని పూరించుకోవడానికి కేవలం చట్టాన్ని నమ్ముకున్నామో, ఏ చట్టం అయితే సాయం చేసిందో ఇప్పుడు తమ పరువుకు ఏదైతే భంగం కలిగించడానికి సాంబశివరావు పేర్లు ఏకవచనంగా పేర్లు సంబంధం లేని వారి పేర్లు ఏవైతే వాడాడో ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని వాళ్ళు కూడా కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం లేదా దీనిపైన కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇటు వైసీపీ ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉందని చెప్పొచ్చు. సంబంధం లేని వ్యవహారం ఎక్కడో ఏపీ ముఖ్యమంత్రికి మాదాపూర్ హైటెక్ సిటీలో ఉన్న పెట్రోల్ బంకుకు సాంబశివరావు అయితే ఈ సంధ్య యాజమాన్యానికి సంబంధాలు అంటగడుతూ మొత్తానికి వాళ్ళ పరువు కూడా భంగం కలిగించేలా, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం కూడా వారు ఖండిస్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఒక్క తప్పిదం 1000 శిక్షలు అనేటట్టుగా సాంబశివరావు వ్యవహారం అయితే పూర్తిగా బయటపడిందని చెప్పొచ్చు. ఇప్పుడు హెచ్పిసిఎల్ కూడా జరిగిన తప్పిదాన్ని రిపీట్ చేయకుండా జరిగిన తప్పిదం పైన తొందరగా యాక్షన్ తీసుకున్నారు. ల్యాండ్ను అయితే ఏదైతే సంధ్య యాజమాన్యం ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ను అయితే తిరిగి వారికి పూర్తి బౌండరీ ఏర్పాటు చేసి దగ్గరుండి ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు కూడా పూర్తిగా అక్కడే ఉండి ఇటు హెచ్పిసిఎల్ ముఖ్య అధికారులు అలాగే సిబ్బందితో పాటు పూర్తిగా ఒక బౌండరీ అనేది క్రియేట్ చేసి తమ స్థలాన్ని తాముకు అప్పగించడం జరిగింది. సో దీంట్లో కూడా తప్పులు ఎత్తుకుతూ హెచ్పిసిఎల్ కూడా తప్పుదోవ పట్టించడం, హెచ్పిసిఎల్ కూడా తప్పులు ఎత్తకడం, మరోవైపు తను దేనికైనా సిద్ధమంటున్నాడు. ఇప్పటికే సంధ్యా కన్వెన్షన్ నుంచి సంధ్యా సంస్థ నుంచి 30 లక్షల రూపాయలు తీసుకొని తిరిగి తను ఇచ్చినట్టుగా చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ కండక్ట్ చేశారో ఆ ప్రెస్ మీట్లో సైతం ఆ 30 లక్షల వ్యవహారం కూడా అడిగిన నేపథ్యంలో తాను ఇచ్చాను అని ఒక మాటలు చెప్తున్నారు తప్పితే ఎక్కడిచ్చాడు, ఏ ట్రాన్సాక్షన్ రూపంలో ఇచ్చాడు అనేది తను చెప్పలేకపోయాడు. అంటే అక్కడే అర్థమవుతుంది తను ఈ తప్పులో అడ్మిట్ అయినట్టుగా పూర్తిగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే ఇటు సంబంధం లేని వ్యక్తులను కూడా ప్రెస్ మీట్ అని పిలిచి ఇటు సంధ్యా కన్వెన్షన్ సంధ్యా యాజమాన్యం పరువు కూడా భంగం కలిగించేలా తను జరిగింది. సో దీనిపైన పూర్తిగా సంధ్యా యాజమాన్యం మరోసారి అయితే పరిశీలిస్తుంది. ఏవి మాట్లాడతాను, ఎక్కడ ఇటు పోలీసులు తప్పుదోవ వహించడం, హెచ్పిసిఎల్ తప్పుదోవ వహించడం ఇవన్నీ కూడా పనిలోకి తీసుకున్నారు. దీనికి పూర్తిగా సాంబశివరావు సమాధానం చెప్పాల్సిందే. చట్టపరంగానే అన్ని కూడా మేము ఎదుర్కొంటామంటూ ఇటు సంధ్య యాజమాన్యం కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోనూ సంధ్య కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కు నిర్మాణ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ శ్రీధర్రావు స్వయం కృషితో సంధ్య అనే బ్రాండ్కు ఈ స్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. ఇలాంటి సమయంలో కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం శ్రీధర్రావుపై విషపూరిత ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సాంబశివరావు ద్వారా పెట్రోల్ బంక్ లీజు వ్యవహారంలో కొన్ని అక్రమాలు జరిగాయి. అందుకు సంబంధించి హిందుస్థాన్ పెట్రోలింగ్ కార్పొరేషన్కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ తగిన చర్యలు తీసుకుంది. న్యాయపరంగా సాంబశివరావు అనే వ్యక్తి అన్యాయంగా సంధ్య సంస్థకు సంబంధించిన స్థలం ఆక్రమించుకున్నారని హెచ్పిసిఎల్ కూడా స్పష్టం చేసింది. పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించి తొలుత సంధ్య గ్రూప్లకు ఇప్పిస్తారని సాంబశివరావు మాట్లాడారు. అందుకు ఆర్టీజీఎస్ ద్వారా 30 లక్షలను సాంబశివరావు కోడలు కొల్లు సౌమ్య అకౌంట్కు పంపించారు. సంధ్య యజమానులు ఇచ్చిన డబ్బుతో పర్మిషన్ తెచ్చిన తర్వాత స్వార్థంతో బంకును తానే స్వాధీనం చేసుకున్నారు. నమ్మకంతో 717 చదరపు గజాల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత ఫేక్ డాక్యుమెంట్లతో మరో 600 చదరపు మీటర్ల స్థలాన్ని దర్జాగా ఆక్రమించాడు. సాంబశివరావు మీడియా ద్వారా తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని తిరిగి శ్రీధర్రావును ఆయన కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేశాడు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడానికి అంగీకరించలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే కేసు నమోదైంది. అంటే ఎంతగా తను ప్రభావితం చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఇక బంక ఆక్రమిత స్థలాన్ని జిహెచ్ఎంసీ అనుమతి లేదు. ది పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ లైసెన్స్ సైబరాబాద్ కమిషనరేట్ నుంచి అలాగే పోలీస్ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవడానికి అన్ని ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించాడు సాంబా. వాస్తవాలు ఇలా ఉంటే దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు సాంబశివరావు. తప్పుడు డాక్యుమెంట్లతో లైసెన్సులు పొంది వ్యాపారం నిర్వహిస్తున్నారని కొల్లు సౌమ్య సాంబశివరావులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. స్వప్న, మనం గమనించవచ్చు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ కాంట్రవర్సీ వివాదానికి సంబంధించి సాంబశివరావు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు ఒక రకంగా చెప్పాలంటే న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆయన
ప్రెస్ మీట్ పెట్టి మరి తాను ఒక నీతి మంత్రుని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. మరి నిజంగా కనుక నువ్వు తప్పు చేయకపోతే ఇప్పుడు హెచ్పిసిఎల్ బంకు ఎందుకు మిగతా దీని మీద యాక్షన్ తీసుకుంది? మరి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద తన పలుకుబడి పరపతి ఉపయోగించి ఏ రకంగా ఆయన ఫోర్జరీ చేశాడు, ఏ రకంగా మోసం చేయాలని చూశాడు దాని మీద మనకు ఇది ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఏదైనా కూడా ఈ మొత్తం మీద అంటే హైదరాబాద్ సిటీ పెట్రోల్ బంక్ సంబంధించిన వ్యవహారంలో హెచ్పిసిఎల్ తీసుకున్న యాక్షన్ అనేది ఒక రకంగా చెప్పంటే ధర్మం గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆయన రకరకాల డ్రామాలు ఆడి నేను పర్ఫెక్ట్ గా చేశాను, అంత రీజన్స్ ఆఫీస్ లో ఉంది. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఆ రోజు ఓపెనింగ్ అప్పుడు ఫొటోస్ లో ఉన్నారు, తన కనుక సందర్భాలు పెట్టకపోతే ఎందుకు వచ్చారని చెప్పేసి చెప్పిన నేపథ్యం జరిగి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హెచ్పిసిఎల్ మనం రాజ్ న్యూస్ లైవ్ లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. హెచ్పిసిఎల్ యాజమాన్యం పెట్రోల్ బంకును సీజ్ చేసి మిగతా అంటే ఆక్రమణకు గురైన ప్రాంతం ఏమైతే ఉందో ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని సపరేట్ చేసిన పరిస్థితి మనం ప్రస్తుతం లైవ్ లో చూస్తా ఉన్నాం. మరి నువ్వు ఆక్రమణ చేసావని చెప్పేసి నమ్మింది కాబట్టి హెచ్పిసిఎల్ యాక్షన్ దిగింది. మరి దీని మీద మీ సమాధానం ఏంటి? అలాగనే ఏదో రకంగా మాయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సంధ్య కన్వర్షన్ శ్రీధర్రావు గారిని మేము పెట్టిన కేసు వ్యవహారంలో కూడా ఆయన చాలా అడ్డగోలుగా వ్యవహరించాడు. గత ప్రభుత్వం తాలూకు డిపార్ట్మెంట్ వ్యక్తులే ఆయనకు సపోర్ట్ చేశారని చెప్పి తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇప్పుడు హెచ్పిసిఎల్ తీసుకునే నిర్ణయం అనేది మాత్రం ఖచ్చితంగా సాంబశివరావు కుటుంబానికి ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వాలు అలాగనే గతంలో చేసిన ప్రతి యాక్షన్ కు దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి, తర్వాత ధర్మం అనేది ఒకటి ఉంది కాబట్టి ఈరోజు ధర్మం గెలిచింది. ఇది ఒక పెట్రోల్ విషయమే కాదు, మీరు పెట్టిన ప్రతి కేసు విషయంలో కూడా ఇదే రకమైన న్యాయం అనేది న్యాయ పోరాటం జరుగుతా ఉంది. ప్రతి కేసు విషయంలో కూడా కౌంటర్ ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో న్యాయం గెలిచే వరకు శ్రీధర్రావు పోరాటం చేస్తూ ఉన్నారు. అక్రమంగా అన్యాయంగా కేసు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయ పరిధిలో న్యాయపరంగానే ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అన్ని విషయాల మీద ఆయన న్యాయపోరాటం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం అడ్డంగా సపోర్ట్ చేసింది కాబట్టి ఎవరు ఏమి చేయలేని ధీమాతో చేసిన అక్రమాల పుట్ట ఒక్కొక్కటి కూడా వెలు చూస్తా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమైతే మా నకిలీ డాక్యుమెంట్స్ తోటి పెట్రోల్ బంకు ఆయన స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం, ఆయనే సంతకం పెట్టేయంటున్నాం. ఈ రోజు అది నకిలీ డాక్యుమెంట్ తోటి మిగతా అంటే ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన భూమి కాకుండా పక్క భూమిని కూడా కబ్జా పెట్టి ఏ రకంగా ఆయన మొత్తంగా పెట్రోల్ బంక్ నడిపిస్తున్నారని చూస్తున్న వ్యవహారం మీద హెచ్పిసిఎల్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎంతవరకు అయితే అనుమతించారో అంతవరకే దాన్ని వాడుకోవాలని చెప్పేసి కూడా బోర్డు కూడా గీసింది. ఇక్కడ కూడా ఒక విషయం గమనించాల్సి వస్తున్నాం. ఈ విషయంలో కూడా అసలు ఈ పెట్రోల్ బంక్ వ్యవహారంలో కూడా చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. దీని మీద నేను పర్మిషన్ తీసుకొస్తాను, ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాము అని చెప్పేసి 30 లక్షల రూపాయల మనీ ట్రాన్స్ఫర్ కూడా చేయించుకున్న పరిస్థితి ఉంది. మరి ఆ 30 లక్షల రూపాయలు ఎందుకు మీ దగ్గర ఉన్నాయి? తర్వాత ఆ 30 లక్షల రూపాయలకు సంబంధించిన సమాధానం చెప్పడానికి ఎందుకు మీరు ముందుకు రావడం లేదు? అలాగనే ఈ ల్యాండ్ విషయంలో కూడా చాలా స్పష్టంగా లీజుకి ఇచ్చిన భూమి కొంత అయితే పక్క భూమి కూడా కబ్జా పెట్టుకుని మొత్తంగా పెట్రోల్ బంక్ నడిపిస్తాం కనుక నీ దురుద్దేశం అనేది ఉంది కాబట్టి దానికి ఈ రోజు హెచ్పిసిఎల్ దానికి ఒక సభకేతం పాడింది, నువ్వు చేసిన తప్పు అని చెప్పేసి. మరి ఇప్పుడు దాకా నువ్వు నీతిమంతుని నేను పర్ఫెక్ట్ గా ఉంటాను, ఎక్కడ దాని మీద కేసులు అయితే చెప్పి నువ్వు ఇప్పుడు జరుగుతున్న తతంగం లైవ్ లో జరుగుతా ఉంది. హెచ్పిసిఎల్ బ్యాంకు దీనికి సంబంధించి కంచె వేస్తా ఉంది. మరి దీనికి కంచె వేయడం మీద కూడా మరి అది దాన్ని వేరేగా తీసుకోవాలి అంటే ఇక్కడ తప్పు చేశావు, దీనికి సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించావు అని చెప్పేసి నమ్మింది కాబట్టే ఈ రోజు హెచ్పిసిఎల్ నిర్ణయం తీసుకుంది. ఒక హెచ్పిసిఎల్ వ్యవహారమే కాదు, మీరు పెట్టిన ప్రతి ఎఫ్ఐఆర్ మీద ఖచ్చితంగా లీగల్ ఫైట్ ఉంటుందని చెప్పని కూడా దీని మీద శ్రీధరరావు గారు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఎవరెవరైతే తప్పుడు కేసులు పెట్టారో, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి తమ ఇబ్బంది పాలు గురి చేసి మీడియాలో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తన మీద తప్పుడు ప్రాపగాండా చేశారో ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పని కూడా సాంబశివరావు గారు చేసిన ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఏదైనా సరే లీగల్ గా చట్టబద్ధంగా కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా బయట తీసుకొచ్చి గతంలో హడావడించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏమైతే హెచ్పిసిఎల్ విషయంలో న్యాయం జరిగిందో అలాగనే శ్రీధరరావు గారి మీద పెట్టిన ప్రతి కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వ్యవహారంలో కూడా ఇదే రకంగా ధర్మ పోరాటం చేస్తాము, ధర్మం గెలుస్తుంది, ధర్మాన్ని న్యాయం నమ్ముకోండి కాబట్టి అంటే న్యాయం జరగడం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మాం కాబట్టి ఈ రోజు హెచ్పిసిఎల్ నిర్ణయం మాత్రం ఒక ఎదురు చెప్పని చెప్పుకోవచ్చు. ఇదే కాదు
మీరు పెట్టిన ప్రతి ఎఫ్ఐఆర్, మీరు పెట్టించిన ప్రతి ఎఫ్ఐఆర్ వెనుకున్న కుట్ర మొత్తం కూడా భగ్నం చేస్తామని చెప్పి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. చాలా మంది డబ్బులు కాసిపడి అక్రమంగా పెట్టిన కేసు వ్యవహారాలను కూడా లీగల్ గా కోర్టు పరిధిలో కోర్టు ద్వారానే వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తాను, ఖచ్చితంగా తను జరిగిన అన్యాయం మీద కోర్టు కూడా సానుకూలంగా ఉంది, ఖచ్చితంగా నేను న్యాయం నమ్ముతాను, న్యాయ పరిధిలో నమ్ముతాను కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరైతే తప్పుడు కేసులు పెట్టారో తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాను చెప్పని కూడా సాంబశివరావు చేసిన అక్రమాలు వీళ్ళంటే ప్రతి ఎఫ్ఐఆర్ వెనుక ఆయన కావాలని చెప్పేసి ఆయన ప్రోద్బలంతో ఈ రకమైన అన్యాయాన్ని గురి చేశాడు. ఇప్పుడు కూడా ఫుడ్ కోర్ట్ ఒకటి ఆయన ల్యాండ్ లో స్టార్ట్ చేస్తే ఆయనకు సంబంధం లేని వ్యవహారంలో పదే జిహెచ్ఎంసీ అధికారులను ఇప్పటికి కూడా ఆయన వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి, యాక్షన్ తీసుకోండి. అసలు ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, మరి ఈ సమస్య కాకుండా ఒక శ్రీధర్రావు సంబంధించిన ల్యాండ్ వ్యవహారంలో మాత్రమే నువ్వు ఎందుకు స్పందిస్తావు? ప్రపంచంలో నీకు సమస్యలు లేనట్టు ఇంకా అంటే ఏదో రకంగా బ్లేమ్ చేయాలి, ఏదో రకంగా ఆయన అబాస్ పాలు చేయాలి, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పాలు చేయాలని చెప్పి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటా చెప్పిన కూడా చాలా స్పష్టంగా దీని మీద శ్రీధర్రావు గారు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడున్న ఫుడ్ కోర్ట్ మీద కూడా ఇష్టాన్ రాజ్యంగా జిహెచ్ఎంసీ అధికారులను రెచ్చగొట్టడం, వాళ్ళు కూడా ఈ పేరు మీద నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి. మరి నిజంగా నువ్వు నీతి మంత్రులు అయితే మరి ఇక అంటే ఒక వ్యవహారంలో ఒకరిని మాత్రమే టార్గెట్ చేసుకుంటే దీంట్లో శ్రీధర్ గారి మాత్రమే టార్గెట్ చేసుకుని ఎందుకు నువ్వు కుట్రలు పడుతున్నావు అన్న విషయం మీద స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్ని కుట్రలు పడినా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ధర్మం గెలిచింది కాబట్టి ఈ రోజు నిర్ణయించుకుంది. ఇదే కాదు, మీరు చేసిన ప్రతి అక్రమానికి కూడా రైట్. థాంక్యూ నారెడ్డి.